ఎమ్మెల్యేగా పోటీకి 21 ఏళ్లు చాలు, రాహుల్ను ప్రధాని చేసుకొని చట్టాన్ని సవరించుకుందాం. సీఎం రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన మహానేత అని వెల్లడి. రాజీవ్ జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన సీఎం అంటూ ఈయన ఏమంటా ఉన్నాడంటే 21 ఏళ్లనే ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే చేద్దాం, 21 ఏళ్ల పిల్లగానికి ఎమ్మెల్యే చేద్దాం అనేది ఆయన ప్రయత్నం. అలా పిల్లలకు చాలా తొందర ఉన్నది, అంటే సరే అలా కూతురు కాదు కానీ ఇంకా ఎవరన్నా నాయకుల పిల్లలు 21 ఏళ్ళు కాగానే ఆగుతలేరు. ఇక మాకు ఎమ్మెల్యే పదవులు కావాలి, మాకు ఎమ్మెల్యే పదవులు కావాలి, మేము ఎమ్మెల్యేలు కావాలి. ఒక ఆయన అయింది కదా, మైనంపల్లి ఏదో ఉంటుంది ఆయన పేరు, అలా కొడుకు. ఆయన కూడా ఎందుకు అంటా ఉన్నంటే ఆయన ఆత్రం ఏందో, ఆయన తొందరపాటు ఏందో, మరి ఒక్కసారి గెలవంగానే మొత్తం నేనే చీఫ్ మినిస్టర్, నేనే ముఖ్యమంత్రి, నేనే మంత్రి అనే ఫీలింగ్లో ఉన్నాడా మరి ఏం తెలియదు. ఏదో అంటుండు కేసీఆర్ గాడు వీడనేది మాట్లాడుతుండు. అంటే ఆ మనిషి అంటే స్థాయికి వచ్చినాక, నేను అనేది ఒక స్థాయికి వచ్చినాక మీ నాయన ఎమ్మెల్యే పనిచేసిండు, నువ్వే ఎమ్మెల్యేవు, మరి వీధి రౌడీ లెక్క మాటలు మాట్లాడితే జర వేరే రకం అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. అది విమర్శలు చేయాలంటే చేసే పద్ధతిలో చేయాలి, నువ్వు ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేయాలి. అది విడిచిపెట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడి నీ వయస్సు కాదు, నీ అనుభవం కాదు, నీ లెక్క కాదు, ఇక అంటారు కదా ఆయన అనుభవం అంతా కాదు నీ వయస్సు, అందులో సగంలో సగం ఉండొచ్చు. దాన్ని విడిచిపెట్టి మొత్తం ఏది పడితే అది మాట్లాడతా అంటే ఇప్పుడు ఇక ఇట్లా తయారవుతారు అన్నట్టు. అంటే నాయకుల పిల్లలు జల్దీ 21 ఏళ్ళకి ఎమ్మెల్యేలు అయిపోతే మళ్ళీ వీళ్ళకి అయిపోయింది ఊడిగా మీకు అలాగే చేయాలి. మళ్ళీ నెక్స్ట్ కార్యకర్తలు నేను చెప్పేది అలా ఏమంటా ఉన్నారంటే, ఇగో రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణను ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుని 21 ఏళ్ళు నిండిన వాళ్లకు శాసనసభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆ కళలన్నీ సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటూ ఇక ఎంతమంది అవుతారా ఎమ్మెల్యేలు ఉన్నది 119 నియోజకవర్గాలు, ఎంతమంది ప్రయత్నం చేస్తారు? ఒక సీటుకి ఒక 10 మంది అనుకుంటా నాకు తెలిసి మ్యాక్స్. ఎవరు ఈ పార్టీలు కాకుండా ఇండిపెండెంట్లో లేకపోతే ఇంకోరో, కొన్ని దగ్గరలో ఎక్కువ, కొన్ని దగ్గరలో తక్కువ. ఆ కొద్ది మందిని ఉత్సాహం తీసుకురావడానికి 21 ఏళ్ళకే ఇక ఎమ్మెల్యే పిల్లగాడు ఇట్లా బయట పడతాడో లేదు, లగ్గం అవుతుందో కాదో, లగ్గం చేసుకుంటారో లేదు అప్పటికి, కానీ ఎమ్మెల్యే అయిపోవాలి. అంటే యువకులకు అవకాశాలు రావాలి, కానీ గట్ల ఊరికే యువకులకు కాదు. నేను చెప్పేది గట్ల ఎవరి మీద పడితే వాని మీద ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడటం కాదు కావాల్సింది. సరిగ్గా సబ్జెక్ట్ అవగాహన చేసుకున్నవానికి, ఈ తెలంగాణ ప్రాంతం గురించి తెలిసినోనికి, మనకి సెంటిమెంట్ ఉండాలి, ఎన్ని ఉండాలి, ఎమోషనల్గా అటాచ్మెంట్ ఉండాలి, నిజంగా ఈ తెలంగాణ కోసం ఏమైనా చేయాలని ఉండాలి, ఉద్యమం తెలిసి ఉండాలి. 21 ఏళ్ళ పిల్లగానికి ఏం మెరక, ఏం తెలుస్తుంది? అగాధం ఇచ్చేద్దామని చూస్తారు. 25 అంటే కూడా యాక్చువల్గా తక్కువనే, అయినప్పటికీ 25లో ఎవరు కాలే, ఒకరిద్దరు, ఇప్పుడు ఈ ఒకరిద్దరు తప్ప. అయితే ఆ కొద్ది మంది కూడా నేను అనేది కొంత అనుభవం ఉండాలి, మంచి చెడు తెలిసి ఉండాలి, ఎరుకు ఉండాలి. ఊర్లలో జర్రంత పెద్ద మనిషిని పెట్టుకుందామంటేనే ఆయనకే మెరకరాబాయ్ చిన్న పిల్లగాడు అంటారు. మరి ఇంత పెద్ద నియోజకవర్గానికి 2 లక్షల మందికి ప్రతినిధిగా ఉండాలంటే ఆయన కనీసం చదువో, జ్ఞానమో, అవగాహనో, విషయ పరిజ్ఞానమో ఏదో ఒకటి ఏడవాలి కదా. అవేవీ లేకుండా 21 ఏళ్ళకి ఎమ్మెల్యేలు చేసి పోరగాళ్ళు తనక సాగురికి అసెంబ్లీలని పెట్టడానికి రేవంత్ రెడ్డి కొత్త ఎత్తు వేస్తూ ఉన్నాడు. చూడురు ఇక్కడ, ఇగో ఆ కళలన్నీ సాకారం కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానికి కావాలి. అయిపోయాయి. వీళ్ళు చేస్తారంటే చేద్దాము ఇట్లా అవుతుంది అని అంటలేరు. ఏం చేయాలన్నా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. మొన్నదాకా మమ్మల్ని గెలిపి మేము చేపిస్తాం, అమ్మ సోనియమ్మతో ఇప్పిస్తాం, అమ్మ సోనియమ్మ చేస్తుంది, అమ్మ సోనియమ్మ మాటిచ్చిన ప్రకారం అమ్మదివాయ, నీదివాయ, అందరిదివాయ. ఇప్పుడు ఏమాయ మళ్ళా కొత్త పదం, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. అప్పుడే నీకు 42% రిజర్వేషన్ వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, అప్పుడే మీకు రాజకీయంలా లేకపోతే విద్యలా ఉపాధిలా ఆ రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయి. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, మీకు అప్పుడే డిక్లరేషన్లన్నీ కూడా క్లియర్ చేస్తారు. ఇట్లా ఇవన్నీ చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, అయినాకనే అన్నీ అయితే, లేకపోతే ఏది కాదు. వాళ్ళు చెప్పే ముచ్చట ఇది.